ఎస్ఎస్9 న్యూస్కు స్వాగతం. దొడ్డి కొమరయ్య కాలనీని సందర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు నిజామాబాద్ నగర శివార్లో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య నగర్ కాలనీలో సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. ఈ సందర్శనకు జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి ఏ రమేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు, నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ, గతంలో దొడ్డి కొమరయ్య నగర్ కాలనీ నిలబెట్టుకోవడం కోసం అనేక పోరాటాలు, ఆందోళనలు చేసి దాదాపు 500 కుటుంబాలు నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేసింది. ఎర్రజెండా 100 ఎకరాల ఆక్రమించుకున్న భూస్వాముల జోలికి ఎవరు వెళ్ళట్లేదు. కానీ నిలువ నీడ లేక ఉండటానికి ఇల్లు కావాలని ఆశతో 60 గజాల భూమిని ఆక్రమించుకున్న నిరుపేదలని ఖాళీ చేయించడం, బెదిరింపులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. దాదాపు 3 సార్లు ఏరియా నుండి కౌన్సిలర్గా గెలిచిన వాళ్ళు ఉన్నారు, నగర మేయర్గా గెలిచిన వారు ఉన్నారు. కానీ ఈరోజు నిరుపేదలకు రోడ్డున పడితే మాత్రం పలకరించే దిక్కులేని ఈ దొడ్డి కొమరయ్య నగర్ వాసులు ఉన్నారని ఆయన తెలిపారు. వారికి అండగా సిపిఎం పార్టీ ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది. పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం చేపట్టే వరకు అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని ప్రభుత్వానికి ఆయన హెచ్చరించారు. దొడ్డి కొమరయ్య కాలనీ పేదలకు ఇండ్ల పట్టాలను వెంటనే, దొడ్డి కొమరయ్య కాలనీ పేదలకు ఇండ్ల పట్టాలను వెంటనే. సిపిఎం సిపిఎం వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. నిజామాబాద్ నగరంలోని నాగారం ప్రాంతంలో 20 సంవత్సరాల క్రితం నుంచి దొడ్డి కొమరయ్య కాలనీల్లో పేదలు, ఇల్లు లేనటువంటి నిరుపేదలు ఇండ్ల స్థలాల పోరాటం నిర్వహించి ఇండ్ల స్థలాల కోసం ఈరోజు గుడిసెలేసుకొని 2 దశాబ్దాలకు పైగా ఇక్కడే నివసిస్తున్నప్పటికీ వారికి ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా, ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని కట్టించకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పేదలకి ఇప్పటిదాకా ఫారెస్ట్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ ఇది మీకు వర్తించదు అనేటువంటిది ఏమాత్రం చెప్పకుండా ఇక్కడ నల్ల కనెక్షన్లు, విద్యుత్ కనెక్షన్లు, అట్లాగే ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు అన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఇంటి పట్టాలు లేవు అనేటువంటి పద్ధతుల్లో పేదల్ని ఇబ్బంది పెట్టేటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని మున్సిపల్ కమిషనర్తో చర్చించి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికీ ఇంటి ట్యాక్సులను మంజూరు చేయాలా, అట్లాగే ఇంటి నంబర్లను ఇవ్వాలా, ఇంటి పట్టాలను ఇవ్వాలా, ఇందిరమ్మ ఇండ్లకు శాంక్షన్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే మాత్రం ఈ పేదల పక్షాన సిపిఎం పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ ఉన్నాం.